దేశంలో నెంబర్ 1 అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చిండు. అంటే వ్యవసాయం దండగా అన్నారు ఆంధ్ర నాయకులు. తెలంగాణ వస్తే తెలంగాణలోకి వ్యవసాయం చేత కాదు, పాలన చేత కాదు, కరెంటు వైర్ల మీద బట్టలు ఎండేసుకుంటారు అని అన్నారు. 9.5 ఏళ్లలో కరెంటు వైర్ల మీద బట్టలు ఎండేసుకున్నది లేదు, పొలాలు బీడున్నది లేదు, పాలన చేత కాకుండా పోయింది కూడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇదివరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్ని క్వింటాల్ల ధాన్యం పండింది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని క్వింటాల్ల ధాన్యం పండబోతుంది తెలుస్తుంది కదా. వర్షాకాలంలో వానలు వర్షాకాలం వచ్చిన తర్వాత కూడా చెరువులల్లో నీళ్లు లేవు, కుంటలల్లో నీళ్లు లేవు, ప్రాజెక్టులల్లో నీళ్లు లేవు. ప్రాజెక్టులు ఎండబెట్టిండు. ఎక్కడ ఇసుక క్వారీలు అయితే అక్కడ ఇసుక క్వారీలు పెట్టి 800 కోట్ల పైచిలకు ఇసుకను అమ్ముకున్నాడు. 200 కోట్లు అయితే మేడిగడ్డ రిపేర్ అవుతుండే, దాన్ని రిపేర్ చేయకుండా జాప్యం చేసి 800 కోట్ల మేడిగడ్డ ఇసుక అమ్ముకున్నాడు. ప్రాజెక్టులలో ఇసుక అమ్ముకున్నాడు, కాంట్రాక్టులు పెంచుకున్నాడు. డబ్బులు వీళ్ళు ఏంటంటే అధికారంలోకి వచ్చింది వాళ్ళు పెరగడానికి తప్ప ప్రజలను పెంచడానికి కాదు, ఆర్థికంగా బలోపేతం చేయడానికి కాదు, పేదరిక నిర్మూలన కాదు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కాదు. ఓన్లీ వాళ్ళ భార్యలకు బంగారాలు చేయించుకోవడానికి, వాళ్ళు పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవడానికి, వాళ్ళు భూములు కొనుక్కోవడానికి, వాళ్ళు పైసలు సంపాదించుకోవడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ మహిళ బాగుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? ఏ నేతన్న బాగుపడ్డాడు, ఏ రైతన్న బాగుపడ్డాడు, ఏ ఆటో అన్న బాగుపడ్డాడు? ఆటోలలో రోజు 3 రంగుల జెండా వట్టి అని పాటలు వేసి తిరిగిర్రు రోడ్ల మీద. ఇప్పుడు ఆటోలలో ఏమంటారంటే రేవంత్ రెడ్డి ఎక్కడ కనబడితే అక్కడ చెప్పు తీసుకొని అంతమంటారు. 12,000 సంవత్సరానికి ఆటో అన్నలకి ఇస్తా అని చెప్పిండు. 12,000 ఆటో అన్నలకంటే రోజు ఎంత, నెలకెంత? వాళ్ళకి బిచ్చం వేస్తున్నావా నువ్వేమన్నా? నువ్వు ఫ్రీ బస్సు పెట్టబట్టి ఆటో అన్నలకి ఎంత కష్టమవుతుంది? 9.5 ఏళ్లలో నేతన్నల ఆకలి సావులు చూసినామా, ఆత్మహత్యలు చూసినామా తెలంగాణలో? ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినాం కదా. మళ్ళా అదే తెలంగాణ రాష్ట్రంలో నేతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యలు చూస్తున్నాము, ఆటో అన్నల ఆత్మహత్యలు కూడా చూస్తున్నాము, రైతన్నల ఆత్మహత్యలు కూడా చూస్తున్నాం. ఏ విధంగా అసలు ఏది ప్రజాపాలన? ఎక్కడుంది ప్రజాపాలన? ప్రజలు మెచ్చే పాలన ఎక్కడుంది? ప్రజాపాలన ఎక్కడుంది? ప్రజలను ముందుకు నడిపే పాలన ఎక్కడుంది? పోలీసుల నిర్బంధాలు, కక్షలు, కారణ్యాలు, ధరణి పోర్టల్ అని అన్నారు, తీసేస్తాము ఎత్తేస్తామని అన్నారు. మొత్తం ఇప్పుడు ఊళ్ళల్లా ఒడ్ల పంచాయతీలు, గట్ల పంచాయతీలు, భూముల పంచాయతీలు, ఒకళ్ళొకళ్ళు తలలు నరుకునుడు. వెనుకట రాజ్యం తీసుకొచ్చిండు, వెనుకట రోజులు తీసుకొస్తా అన్నాడే మన రేవంత్ అన్న అన్నాడు కదా, వెనుకట రోజులు తీసుకొని వచ్చిండు. కానీ ఇప్పుడు మీరు గట్టిగా ఫైట్ చేయడానికి, మీ ప్రతిపక్ష హోదాను నిలుపుకోవడానికి మీరే ఇన్ని అగచాట్లు పడతా ఉన్నారు. ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మీ బలం తగ్గిపోతుంది. మీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, 6 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. సో ఏంటి మరి రేపు పొద్దున బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది తెలంగాణ? మా అధినాయకుడు కేసీఆర్ గారి బలం ఎమ్మెల్యేలు కాదు, కేసీఆర్ గారి బలం పార్టీలు ఫిరాయించే నాయకులు కాదు. కేసీఆర్ గారికి బలం, కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలే బలం. తెలంగాణ ప్రజలే 10 ఏళ్ళు ఆయనను కుర్చీలో కూర్చుండబెట్టిర్రు. అదే తెలంగాణ ప్రజలు ఓడగొట్టిండ్రు. ఎందుకు ఓడగొట్టినంరా అని గొడగొడ ఏడుస్తున్నారు ఈ 7 నెలలలోనే. ఒకవేళ ఇప్పుడు ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టబోతున్నారు ప్రజలు. ఏందంటే మసిబూసి మారేడుకాయ చేసి ప్రజలను తూతు మంత్రం, అసలు అధికారంలోకి వస్తా అని రేవంత్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజు గిచ్చుకుంటున్నాడు కావచ్చు నీ ముఖ్యమంత్రినా అనేసి. అది వాళ్ళ పరిస్థితి, వాళ్ళకే నమ్మకం లేదు. అయినా ఆ ముఖ్యమంత్రి పదవి ఢిల్లీ నుంచి వచ్చిన షీల్డ్ కాల్డ్ ముఖ్యమంత్రి ఆయన. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతాడో ఆయనకే లేదు, నమ్మకం లేదు. ఆయన నాయకుల మీద ఆయన నమ్మకం లేకనే